మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నీవు అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని R1లో R2లో R3లో S1లో S2లో S3లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. ముందుగా సూత్రాలను మర్చిపోకూడదు. సూత్రాలు గుర్తున్నాయి కదా. R1 అంటే ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. సబ్జెక్టుకు అనుకూలంగా ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2 రన్నింగ్ పాస్ట్ అంటారు. ఇది R1 అంటే రన్నింగ్ ప్రెజెంట్ కదా, అలాగే R2 అంటే రన్నింగ్ పాస్ట్. వాజు లేదా వర్ వాడుకోవాలి. సబ్జెక్టుకు అనుకూలంగా వాజు లేదా వర్ను వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. ఇది R2. R3 విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. విల్ బి ఉండాలి, అలాగే ఇంగ్ ఫామ్ కూడా ఉండాలి. R3 అంటే రన్నింగ్ ఫ్యూచర్. అలాగే S1 అంటే స్టాప్ ప్రెజెంట్. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, వేరేది ఏమి ఉండకూడదు. అందులో ఇక్కడ నీవు యు అనే సబ్జెక్ట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాబ్లం, కానీ నీవు అంటే ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడితే చాలు. అలాగే S2 ఓన్లీ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వర్బును మాత్రమే వాడితే చాలు. S2 అంటారు స్టాప్ పాస్ట్, అందుకే పాస్ట్ టెన్స్ మాత్రమే వాడాలి. S3 ఫ్యూచర్, స్టాప్ ఫ్యూచర్. S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఫ్యూచర్ మాట మాత్రమే మాట్లాడాలి, విల్ వాడుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులు ముందుగా R1, R2, R3, S1, S2, S3 ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వాక్యాలను జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు యు అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని R1గా R2గా R3గా S1గా S2గా S3గా ఎలా చెప్పాలో చూద్దాం. ముందుగా రూల్స్ ఏ విధంగా ఉంటాయి. R1 అంటే సబ్జెక్ట్కి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అంటే వాజా లేదా వర్రా ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. S2 అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్. S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, అంటే ఫ్యూచర్ మాటలు మాట్లాడాలి. ఓకే, సరే. ఇప్పుడు వాక్యాలను చూద్దాం. మీరు వెళ్తూ ఉన్నారు. మీరు వెళ్తూ ఉన్నారు. యు ఆర్ గోయింగ్. యుకు సెట్ అయ్యేది ఆర్ కాబట్టి యు ఆర్ గోయింగ్. మీరు వెళ్తూ ఉన్నారు. యు ఆర్ గోయింగ్. మీరు వెళ్తూ ఉండిరి. వెళ్తూ ఉండిరి. యు వర్ గోయింగ్. R2 రన్నింగ్ పాస్ట్ లో వాజ్ లేదా వర్ వాడుకోవాలి. యుకు సెట్ అయ్యేది వర్. యుకు సెట్ అయ్యేది వర్. యు వర్ గోయింగ్. మీరు రేపు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎవరికైనా విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. యు విల్ బి గోయింగ్. యు విల్ బి గోయింగ్. మీరు వెళ్తారు. మీరు వెళ్తారు. యు గో. యు గో. మీరు వెళ్తారు. మీరు వెళ్ళారు. మీరు వెళ్ళారు. అయిపోయిన సంఘటన. యు వెంట్. యు వెంట్ అంటే మీరు వెళ్ళారు, వెళ్ళిపోయారు. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మీరు రేపు వెళతారు. మీరు రేపు వెళతారు. యు విల్ గో టుమారో. యు విల్ గో టుమారో. సో ఈ విధంగా 6 వాక్యాలుగా మనము అర్థం చేసుకోవాలి. మీరు వెళ్తూ ఉన్నారు. యు ఆర్ గోయింగ్. మీరు వెళ్తూ ఉండిరి. యు వర్ గోయింగ్. మీరు రేపు వెళ్తూ ఉంటారు. యు విల్ బి గోయింగ్. మీరు వెళ్తారు. యు గో. మీరు వెళ్ళారు. యు వెంట్. మీరు రేపు వెళ్తారు. యు విల్ గో టుమారో. మీరు వస్తూ ఉన్నారు. యు ఆర్ కమింగ్. మీరు వస్తూ ఉండిరి. యు వర్ కమింగ్. మీరు వస్తూ ఉంటారు. యు విల్ బి కమింగ్. మీరు వస్తారు. యు కమ్. మీరు వచ్చారు. యు కేమ్. మీరు రేపు వస్తారు. యు విల్ కమ్ టుమారో. ఇలాగే ప్రతిదీ వాక్యాలను ఇదే మాదిరిగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. మీరు రాస్తూ ఉన్నారు. యు ఆర్ రైటింగ్. మీరు రాస్తూ ఉండిరి. యు వర్ రైటింగ్.
మీరు రేపు రాస్తూ ఉంటారు. యు విల్ బీ రైటింగ్ టుమారో. మీరు రాస్తారు అంటే ఇప్పుడు రాస్తారు అని. యు రైట్. మీరు రాశారు లేదా రాసేశారు. యు రోట్. మీరు రేపు రాస్తారు. యు విల్ రైట్ టుమారో. మీరు తింటూ ఉన్నారు. యు ఆర్ ఈటింగ్. మీరు తింటూ ఉండిరి. యు వర్ ఈటింగ్. మీరు రేపు తింటూ ఉంటారు. యు విల్ బి ఈటింగ్ టుమారో. మీరు ఇప్పుడు తింటారు. యు ఈట్. మీరు తిన్నారు. యు ఏట్. మీరు రేపు తింటారు. యు విల్ ఈట్ టుమారో. మీరు చూస్తూ ఉన్నారు. యు ఆర్ సీయింగ్. మీరు చూస్తూ ఉండిరి. యు వర్ సీయింగ్. మీరు రేపు చూస్తూ ఉంటారు. యు విల్ బి సీయింగ్ టుమారో. మీరు చూస్తారు. యు సీ. మీరు చూశారు లేదా చూసేశారు. యు సా. మీరు రేపు చూస్తారు. యు విల్ సీ టుమారో. మీరు మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్. మీరు మాట్లాడుతూ ఉండిరి. యు వర్ టాకింగ్. మీరు రేపు మాట్లాడుతూ ఉంటారు. యు విల్ బి టాకింగ్ టుమారో. మీరు మాట్లాడతారు. యు టాక్. మీరు మాట్లాడారు. యు టాక్డ్. మీరు రేపు మాట్లాడతారు. యు విల్ టాక్ టుమారో. మీరు కొట్లాడుతున్నారు. యు ఆర్ ఫైటింగ్. మీరు కొట్లాడుతూ ఉండిరి. యు వర్ ఫైటింగ్. మీరు రేపు కొట్లాడుతూ ఉంటారు. యు విల్ బి ఫైటింగ్ టుమారో. మీరు కొట్లాడతారు. యు ఫైట్. మీరు కొట్లాడారు. యు ఫాట్. మీరు రేపు కొట్లాడతారు. యు విల్ ఫైట్ టుమారో. మీరు చదువుతున్నారు. యు ఆర్ రీడింగ్. మీరు చదువుతూ ఉండిరి. యు వర్ రీడింగ్. రేపు చదువుతూ ఉంటారు. యు విల్ బి రీడింగ్ టుమారో. మీరు చదువుతారు. యు రీడ్. మీరు చదివారు. యు రెడ్. మీరు రేపు చదువుతారు. యు విల్ రీడ్ టుమారో. మీరు సంపాదిస్తూ ఉన్నారు. యు ఆర్ ఎర్నింగ్. మీరు సంపాదిస్తూ ఉండిరి. యు వర్ ఎర్నింగ్. మీరు రేపు సంపాదిస్తూ ఉంటారు. యు విల్ బి ఎర్నింగ్ టుమారో. మీరు సంపాదిస్తారు. యు ఎర్న్. మీరు సంపాదించారు. యు ఎర్న్డ్. మీరు రేపు సంపాదిస్తారు. యు విల్ ఎర్న్ టుమారో. మీరు పరిగెత్తుతున్నారు. యు ఆర్ రన్నింగ్. మీరు పరిగెత్తుతూ ఉండిరి. యు వర్ రన్నింగ్. రేపు పరిగెత్తుతూ ఉంటారు. యు విల్ బి రన్నింగ్ టుమారో. మీరు పరిగెడతారు. యు రన్. మీరు పరిగెత్తారు. యు ర్యాన్. మీరు రేపు పరిగెడతారు. యు విల్ రన్ టుమారో. మీరు నిద్రపోతున్నారు. యు ఆర్ స్లీపింగ్. మీరు నిద్రపోతూ ఉండిరి. యు వర్ స్లీపింగ్. రేపు నిద్రపోతూ ఉంటారు. యు విల్ బి స్లీపింగ్ టుమారో. మీరు నిద్రపోతారు. యు స్లీప్. మీరు నిద్రపోయారు. యు స్లెప్ట్. మీరు రేపు నిద్రపోతారు. యు విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. R1, R2, R3, S1, S2, S3 సూత్రాలు మర్చిపోవద్దు. R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. ఏదో ఒకటి వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అంటే వాజా లేదా వర్రా, ఇంగ్ ఫామ్ వాడాలి. R3 అంటే విల్ బి వాడాలి, ఇంగ్ ఫామ్ వాడాలి. S1 లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. S2 అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్. S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇది సూత్రం గుర్తుపెట్టుకొని దీనిలో మీద ఇలాగే మీరు అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఇంకా కొన్ని వర్బులు తీసుకొని కావాలంటే చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. Okay, I wish you all the best. Thank you very much. Bye-bye.